వెల్కమ్ టు సినీ ఫ్లాష్. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పేర్లు కేవలం నటులుగా మాత్రమే కాదు, ఒక సంచలనంగా కూడా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన సంచలనాల్లో ముందు వరుసలో నిలిచే పేరు నటసింహం, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ. జూన్ 10 లక్షలాది మంది అభిమానులకు ఇది కేవలం ఒక తేదీ కాదు, ఒక పండగ, ఒక వేడుక, ఒక ఉత్సవం. ఈరోజు తెలుగు ప్రజల గుండెలో నిలిచిన నటుడు, నాయకుడు, సేవామూర్తి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. చరిత్రలో హీరోలు వస్తారు, కానీ చరిత్రనే మార్చే హీరోలు కొందరే. ఆ కొందరిలో ఒకడే నందమూరి నటసింహం బాలకృష్ణ. మరి మన ముద్దుల బాలయ్య బర్త్డే స్పెషల్ స్టోరీ ఆలస్యం చేయకుండా చూసేద్దామా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు 6వ కొడుకుగా 1960 జూన్ 10వ తారీఖున పుట్టారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసుడిగా తన పేరు నిలబెట్టే కొడుకు బాలకృష్ణే అవుతారని ఆనాడే అన్నారట ఎన్టీఆర్. తండ్రి అనుకున్నట్టుగానే చిన్నప్పటి నుంచే కళలంటే ఆసక్తి చూపించారు బాలకృష్ణ. 1974లో విడుదలైన తాతమ్మ కళ మూవీతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీమద్విరాట్ పర్వం వంటి చిత్రాలు నటించి తన ప్రతిభను చాటుకున్నారు బాలయ్య. రక్తంలో నటన, వంశంలో వైభవం, అడుగులో ఆత్మవిశ్వాసం. అది సాధారణ నటుడి ప్రయాణం కాదు, నందమూరి నట వారసుడి విజృంభణ. హీరోగా తన ఎదుగుదలకు పడిన తొలి అడుగులు. 1984లో సాహసమే జీవితంతో హీరోగా మారారు బాలయ్య. ఆ తర్వాత వరుస విజయాలతో తనదైన శైలిలో ఈ అల్లరి బాలయ్య మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి సినిమాలతో గ్రామీణ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ రోజుల్లో బాలయ్య సినిమా అంటే థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించేది. ఇక పౌరాణిక పాత్రలు చేయటం, అవి చేసి ప్రేక్షకులను మెప్పించటం అంత సులువేమీ కాదు. కానీ శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీరాముడు ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో జీవించారు బాలకృష్ణ. శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. పాత్రను చేయటం చాలా మందికి వస్తుంది, కానీ పాత్రే అయిపోవటం బాలయ్యకు మాత్రమే వస్తుంది. కానీ ఆ పాత్రలో జీవించటం బాలయ్యకు మాత్రమే వస్తుంది. తెలుగు సినీ చరిత్రలో తొలి సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ఆదిత్య 369. టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించింది. ఈ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఇక 1999లో వచ్చిన సమరసింహారెడ్డి, అక్కడి నుంచే మొదలైంది అసలైన ఫ్యాక్షన్ సినిమాల సునామీ. బాలయ్య బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ బొనాంజా పవర్. ఆపై నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. బాలయ్య డైలాగ్ చెప్తే థియేటర్ గోడలు కంపిస్తాయి. బాలయ్య స్టెప్ వేస్తే లాజిక్ అక్కర్లేదు, రికార్డులు జై బాలయ్య అంటూ దండం పెడతాయి. దట్ ఈజ్ బాలయ్య. కానీ ఇది కేవలం బాలయ్య ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే. బాలయ్య రెండో ఇన్నింగ్స్ మాత్రం అంతకు మించి దబిడి దిబిడే. సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అఖండ 2 ఇలా ఒక్కో సినిమా ఒక్కో సంచలనం. ప్రతి దశలోనూ తనను తాను కొత్తగా నిరూపించుకుంటూ ముందుకు సాగారు బాలకృష్ణ. ప్రత్యేకంగా అఖండ మూవీ బాలయ్య కెరీర్లో ఒక శిఖరాగ్ర విజయంగా నిలిచింది. బాలయ్య వయసు పెరుగుతుంది, కానీ రికార్డులు ఆగటం లేదు. సంవత్సరాలు మారుతాయి, కానీ బాలయ్య స్టామినా మారదు. అదే బాలయ్య పవర్. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు బాలకృష్ణ. 1 కాదు 2 కాదు, వరుసగా 3 సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2019, 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. నాయకుడిగా ప్రజలతో మమేకమవుతూ అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు బాలకృష్ణ. తన తల్లి పేరిట స్థాపించబడిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నారు.
సినిమాల్లో హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఓ హీరోలా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు బాలయ్య. అందుకే 2025లో భారత ప్రభుత్వం దేశంలోనే 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో బాలకృష్ణను సత్కరించింది. ఇది కేవలం ఒక వ్యక్తికొచ్చిన గౌరవం కాదు, తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం. అంతేకాదు, అర్ధ శతాబ్దం పైగా సాగిన అలుపెరుగని సినీ ప్రయాణం బాలయ్యదే. అందుకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో బాలకృష్ణకు స్థానం దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ ఘనత సాధించిన తొలి హీరోగా నందమూరి బాలకృష్ణ నిలిచారు. అంతేనా, సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకు వచ్చి ఓటీటీలో హోస్ట్గా కూడా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ సంచలనం సృష్టించారు బాలయ్య. అభిమానులకు బాలయ్యలోని మరో కోణాన్ని పరిచయం చేసింది ఈ షోనే. బాలయ్య అభిమానులు కేవలం ఆయనకు అభిమానులు మాత్రమే కాదు, వారు బాలయ్య సైన్యం. సినిమా విడుదలైతే సంబరాలు, బర్త్డే వస్తే ఉత్సవాలు, ప్రతి విజయంలో భాగస్వాములు. దట్ ఈస్ బాలయ్య ఫ్యాన్స్. అతను వస్తే మాస్ మేల్కొంటుంది, అతను మాట్లాడితే డైలాగ్ చరిత్ర అవుతుంది, అతను నవ్వితే అభిమానుల గుండెల్లో పండుగ మొదలవుతుంది. అతడే నటసింహం నందమూరి బాలకృష్ణ. నాటి పాత తరం నోళ్ల నుంచి నేటి యువతరం పబ్ డీజే వరకు వినిపించే స్లోగన్ ఒక్కటే, జై బాలయ్య, జై బాలయ్య. 5 దశాబ్దాల సినీ ప్రయాణం, అనేక విజయాలు, ఎంతోమంది అభిమానులు, ఎన్నో సేవా కార్యక్రమాలు, పద్మభూషణ్ గౌరవం, ఇవన్నీ కలిపితే ఒకే పేరు గుర్తుకొస్తుంది. ఆ పేరే నందమూరి నటసింహం బాలకృష్ణ. నటుడిగా, నాయకుడిగా, సేవామూర్తిగా బాలకృష్ణ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నటసింహం నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ 9+ న్యూస్ ఛానల్. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం, అనేక విజయాలు, ఎంతో మంది అభిమానులు, ఎన్నో సేవా కార్యక్రమాలు, పద్మభూషణ్ గౌరవం, ఇవన్నీ కలిపితే ఒకే పేరు గుర్తు వస్తుంది. ఆ పేరే నందమూరి నటసింహం బాలకృష్ణ. నటుడిగా, నాయకుడిగా, సేవామూర్తిగా బాలకృష్ణ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నటసింహం నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ 9+ న్యూస్ ఛానల్.